మీ సైకాలజీ రాము సార్. ఇవాళ మనం రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ లో ఉన్నటువంటి 4 అంశాల గురించి చూద్దాం. సో రావెన్స్ అనే టెస్ట్ మనకి వ్యక్తి పరీక్ష, సామూహిక పరీక్ష. అంటే చూడండి, రావెన్స్ ని బట్టి గుర్తుపెట్టుకోండి. రావెన్స్ అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. రావెన్స్ అనేది మనకి ఏ పరీక్ష అంటే సామూహిక పరీక్ష. సామూహిక పరీక్ష. దాంతోపాటు చక్కటి ట్రిక్ ఏదంటే, రావెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త రా ఎక్కువగా తాగుతాడు. రా రమ్ము, జిమ్ము, విస్కీ ఇలాంటి వాటిల్లో అతను ఎక్కువగా తాగేది ఏంటంటే రా తాగుతాడు. కాబట్టి రా తాగేటప్పుడు అతను ఒక్కడే కాకుండా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్తాడు. కాబట్టి సామూహిక పరీక్ష ఏదమ్మా, సామూహిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ వ్యక్తి పరీక్ష, సామూహిక పరీక్ష. అంటే అతను తాగడానికి అందరినీ తీసుకెళ్తాడు కాబట్టి అదొక సామూహిక పరీక్ష. రెండోది రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ శాబ్దికన, అశాబ్దికన. రావెన్స్ రా తాగుతాడు కాబట్టి ఇతనికి చదువు రాలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇదే పరీక్ష అంటే అశాబ్దిక పరీక్షగా పిలుస్తాం. అశాబ్దిక పరీక్ష. బేసిక్గా అశాబ్దిక పరీక్షలన్నీ కూడా ఏమవుతాయంటే నిష్పాదన పరీక్షలు అవ్వాలి. అంటే చదవడం రాయడం రాదని తెలిసేవి నిష్పాదన పరీక్షలు. అయితే రావెన్స్ అనేవాడు బాగా రా తాగేసి ఆ తాగిన మత్తులో పేపర్ పెన్సిల్ మీద గీస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని పేపర్ పెన్సిల్ పరీక్షగా పిలుస్తాం. పేపర్ పెన్సిల్ పరీక్షగా. మరి సామూహిక పరీక్షలన్నీ కూడా ఏమవ్వాలంటే వేగ పరీక్షలు అవ్వాలి. కానీ రావెన్స్ రా తాగడం వల్ల అతనికి శక్తి వస్తుంది కాబట్టి ఇది ఒక శక్తి పరీక్షగా మనం గుర్తుపెట్టుకోండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ లో 4 అంశాలు చూస్తే, రావెన్స్ రా తాగడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తాడు కాబట్టి ఇది సామూహిక పరీక్ష. రావెన్స్ రా తాగుతాడు కాబట్టి అతనికి చదువు రాలేదు, అశాబ్దిక పరీక్ష. అశాబ్దికాన్ని నిష్పాదన అవ్వాలి. కానీ ఈ రావెన్స్ రా తాగేసి తాగిన మత్తులో పేపర్ పెన్సిల్ మీద ఇష్టానుసారం గీస్తున్నాడు కాబట్టి ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష. రావెన్స్ రా తాగుతాడు కాబట్టి అతనికి శక్తి వస్తుంది. ఇది ఒక శక్తి పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.